ధర్మాంబరకృత్యం భారతీ వంశ వివర్ధినం త్రిదశ వందితుం సాత్యవతేరువల్గదన్ సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసియై ఒంటివోపన్ ఓహో కుమారజనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కని చేసే ఉన్నట్టి భూతమయున్ నృత్యదన్ బాదరాయణిన్ తపోధన్యాగ్రణిం ధీమణిం తపోధన్యాగ్రణిం ధీమణిం శ్రీకైవల్యపదంబు చేరుటకునై శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల వెల శత్రుజాల సంభూతనాకంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణమికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాభస్య భవతి. శ్రీమాతృగురుభ్యాం సభాయై నమః. ముందుగా ఎదురుపాక విజయదుర్గా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ స్వామివారి దివ్య పాదార విందములకు హృదయపూర్వకమైనటువంటి నమస్సులు సమర్పించుకుంటూ గురువు గారి యొక్క ఆదేశం మేరకు, అనుజ్ఞ మేరకు, అనుమతి మేరకు, ఆశీస్సుల మేరకు నాకు తోచినటువంటి, నాకు ఏదో పోతన గారు చెప్పినట్టుగా విభుధ జన్ముల వలన తిన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు భక్త కవి అయినటువంటి పోతన గారు. ఆ విధంగానే నాకు తెలిసినది, విన్నది, కన్నది, తెలిసినది అందులో ఎంతవరకు మీ ముందు ఉంచగలుగుతానో అంతవరకు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన వెదురుపాక పీఠంలో వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గా మాత అన్నపూర్ణాదేవిగా కొలువై మనందరినీ కూడా కరుణించడానికి సంసిద్ధంగా ఉన్నది అమ్మ. అందులోనూ మధ్యాహ్న సమయం అవుతోంది. ఆ సమయంలోనికి అమ్మ సిద్ధంగా ఉంటుంది జగత్తులో ఉండేటువంటి తన బిడ్డలందరినీ కూడా అనుగ్రహించడానికి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని గురించి కొంచెంగా ముచ్చటిస్తాను. అన్నపూర్ణ అనేటువంటి పేరు వినగానే మనకి వెంటనే చెవులు మోగేటువంటి మాట శంకర భగవత్పాదులు మనందరికీ అనుగ్రహించినటువంటి అన్నపూర్ణాష్టమి. అందులో ప్రధానంగా మనం ప్రార్థించేది అన్నపూర్ణ యొక్క అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ప్రధానంగా మనకి కల్పించేటువంటి అమ్మ యొక్క స్వరూపం